నీ మాటల్లోనే వాళ్ళను విడదీసే దారి దొరికింది. తోటలోని రాణి కోటలోకి చేరిందన్నావుగా, ఇప్పుడు ఆ రాజే ఆ రాణిని విసిరి బయట పారేసేలా చేస్తాను. వెంటనే అబార్షన్ చేసేస్తారా? వెంటనే అంటే తను కొంచెం బలహీనంగా ఉంది. సో ఈ టైంలో అబార్షన్ చేయడం అంటే కొంచెం రిస్క్ తో కూడిన పని. కార్లో ఎక్కేవేంటి? చెప్పేది నీకే, చెప్తుంటే అర్థం కదా. దిగు. బ్రదర్, దిగు బ్రదర్, దిగు. నీకెంత ధైర్యం ఉంటే నా కార్లో ఎక్కుతావురా? ఏయ్, నీ కార్లో ఎక్కిందానికి నువ్వు ఇంత బాధపడిపోతున్నావు? నువ్వు నా జీవితంలోకి వచ్చేస్తున్నావు బ్రదర్. నాకెలా ఉంటుంది? నీ జీవితంలోకి నేను రావడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఒక్కడో వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మొదటి నుంచి బ్రదర్ బ్రదర్ అంటూ నీతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నాను. ఏ విషయాన్ని నీ దగ్గర దాచలేదు. అన్ని తెలిసినప్పుడు ఇలా ఎందుకు చేసావు బ్రదర్? ఏయ్, నేనేం చేశాను? ఏం చేసావో తెలీదా? తెలియకుండానే వెళ్ళి హాస్పిటల్లో సంతకాలు పెట్టావా? అసలు నువ్వు ఎవరివని సంతకం పెడతావు? నీకు ఏం హక్కు ఉందని? నీకిష్టం లేదు, నువ్వు విడిపోయావు. నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు, మా బాధలేవో మేము పడుతున్నాం. కానీ నువ్వు నన్ను కాదని నా సావిత్రిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. సర్లే, అయిన వాళ్ళ ముందు పెళ్ళాం వదిలేసిందన్న మాట లేకుండా అలా చేసుంటావని ఊరుకున్నాను. సరే, ఎక్కడుంటే ఏంటి, నా బిడ్డ నా బిడ్డే కదా అని సర్ది చెప్పుకున్నాను. అలా ఏం పట్టించుకోకుండా వదిలేసి ఊరుకున్నాను కదా అని చేతగాని వాడిని అనుకున్నావా? రే, ఏంట్రా నీ సోది? నేను రమ్మంటే తను రాలేదు, నా వెంటనే తీసుకురాలేదు. నువ్వు తీసుకురానప్పుడు, నీకు ఏ సంబంధం లేదనుకున్నప్పుడు అబార్షన్ చేయమనడానికి నువ్వెవరివి? అసలు నువ్వెవరు అని సంతకం పెడతావు? నీకేం హక్కు ఉందని? సావిత్రి కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని నీకు తెలుసుగా. అందరి తండ్రులాగే నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉంటుందిగా. అది మా ప్రేమకు ప్రతిఫలంగా పుట్టబోతున్న మొదటి బిడ్డ. నా బిడ్డను నాకు కాకుండా చేయాలని చూస్తున్నావా? అసలు ఎవరు బ్రదర్ నువ్వు? నా బిడ్డను చంపేయమని రాసిచ్చే హక్కు నీకెవరిచ్చారు? అసలు సావిత్రికి అబార్షన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నా దగ్గర ఎంతో ఆనందంగా ఉండిన సావిత్రికి నీ ఇంటికి వచ్చాక ఏమైంది? హాస్పిటల్లో జాయిన్ చేసేంత సీరియస్ కండిషన్ ఎందుకు వచ్చింది? అంటే నిన్ను కాదని, సావిత్రి నాకు దగ్గరైందని నువ్వే ఏదో చేశావన్నమాట. నా బిడ్డను నాకు కాకుండా చేయాలని చూస్తున్నావన్నమాట. రేయ్, ఎవరినో ఏదో చేసిన కర్మ నాకేంటి? ఏమైందో, అసలు ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయిందో నాకు తెలీదు. బ్రదర్ బ్రదర్ నాకు తెలియాలి బ్రదర్. బ్రదర్ బ్రదర్ నాకు ఆన్సర్ కావాలి బ్రదర్, ఆన్సర్ కావాలి. రేయ్, నాకేం తెలియదని చెప్తున్నానుగా. ఏం తెలియనప్పుడు సంతకం ఎలా పెట్టావు? నా బిడ్డ మీద నీకు హక్కేంటి? పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? వాడి కోసం అప్పుడే ఎన్ని బొమ్మలు కొన్నానో, ఎన్ని బట్టలు కొన్నానో తెలుసా? చూడు, బ్రదర్ బ్రదర్ అంటూ నీ చుట్టూ తిరిగాను కదా అని నేనేదో అమాయకుడు అనుకోవద్దు. హాస్పిటల్లో సావిత్రికి కానీ నా బిడ్డకి కానీ ఏదైనా జరిగిందో ఎవ్వరినీ వదిలిపెట్టను. ఆ హాస్పిటల్ మీద మీ మీద కేసులు పెట్టి బజార్కి ఈడుస్తాను.
మీరు జమీందారులైతే మీకు గొప్ప, కానీ నా బిడ్డ నాకు గొప్ప. నా బిడ్డకి ఏదైనా జరిగిందంటే నాలో రాక్షసుణ్ణి చూస్తాం. జాగ్రత్త. స్వామి, చెప్పిన పని చేశావా? చేశాను స్వామి. అతి కష్టం మీద ఆసుపత్రికి చేరుకుని తమరు చెప్పినట్టే ఆ అమ్మాయికి తీర్థమిచ్చి హోమగుండంలోని భస్మాన్ని ఆ అమ్మాయి నుదుట పెట్టాను. మధ్యలో కష్టమని ఏదో అన్నావు. అదే స్వామి, తీర్థం తీసుకుని వెళుతూ ఉంటే వెనుకగా ఏవో భీకర శబ్దాలు. ఎవరో వెంబడిస్తున్న చప్పుళ్ళు. ఆస్పత్రి వరకు చేరగలనని అనుకోలేదు. అసలేం జరిగింది? ఈశ్వరా,
ఈశ్వరా ఈశ్వరా అవి దోష నివారణ కోసం మనం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి కొన్ని నాగశక్తులు నిన్ను వెంబడించాయి. అవి మామూలు శక్తులు కావు. గాలిలో ధూళిలో కలిసి మానవ మాతృలని హరింపజేయగల శక్తులవి. నిత్యం వేదమంత్రాలతో స్వామికి చేసిన పూజాఫలమే నిన్ను ఆ శక్తుల నుంచి కాపాడింది. స్వామి, ఆ దోష ప్రభావం ఇంత ఉంటుందా? కళ్ళు మూసుకుంటే కనిపించేది చీకటే. ఆ చీకటిలోనే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించగలిగేదే ధ్యానం. ధ్యానంతో సంపాదించే జ్ఞానం ఆ సర్వేశ్వరుణ్ణి కూడా దర్శించగల భాగ్యాన్ని కలగజేస్తుంది. అజ్ఞానంతో మనుషులు చేసే చిన్న చిన్న తప్పిదాలే ఇలాంటి విపరీతాలకి దారితీస్తుంది. ఆ వంశం మీద దోష ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ ప్రభావమే మీకు ఆటంకం కలిగించాలని చూస్తుంది. నిత్యాగ్నిహోత్రులు, గాయత్రి మంత్రోపాసకులు కాబట్టి మీకు ఏ హాని కలిగించలేకపోయాయి. అదే మామూలు మనిషి ఎవరైనా ఈ స్థానంలో ఉండుంటే మరణమే. మరణమే. ఈ రోజు నాగపంచమి, పౌర్ణమి. ఆ ప్రభావం వలన నాగులు ఈ రోజు చాలా శక్తివంతంగా ఉంటాయి. మరి ఆ శక్తుల వలన ఆ కుటుంబానికి ఏమన్నా ప్రమాదమా స్వామి? ప్రమాదం తప్పదనే అనిపిస్తోంది. శంకరుని కంఠహారమై మెరిసే నాగుల శక్తిని తక్కువంచనా వెయ్యకూడదు. ఇంటి కుటుంబ పెద్దకు ప్రమాదం గోచరిస్తుంది. ఈ గండం గట్టెక్కించేది ఎలా? नमस्ते अस्तु भगवन् विष्णुवे सदाय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय रात्रिकालाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सुराधिपाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहने सेनान्ते दिशाञ्चमृतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः प्रसूनाकृतये नमो नमः। पतये नमो नमो भक्तजाय विद्याधनेन्द्राणां पतये नमो नमः। हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमः। भवत्यहेत्रीरगतां पतये नमो नमः। सुप्तायातुकारिणे क्षेत्राणां पतये नमो नमः। सोतायां दारुणनाथां
అసలు నువ్వెవరు అని సంతకం పెడతావు? నీకేం హక్కు ఉందని? సావిత్రి కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని నీకు తెలుసుగా. నా బిడ్డను చంపేయమని రాసిచ్చే హక్కు నీకెవరిచ్చారు? నా దగ్గర ఎంతో ఆనందంగా ఉండిన సావిత్రికి నీ ఇంటికి వచ్చాక ఏమైంది? అంటే నిన్ను కాదని, సావిత్రి నాకు దగ్గరైందని నువ్వే ఏదో చేశావన్నమాట. హాస్పిటల్లో సావిత్రికి కానీ నా బిడ్డకి కానీ ఏదైనా జరిగిందో ఎవ్వరినీ వదిలిపెట్టను. బాబు, మీ అయ్యగారు ఉన్నారా? లోపలున్నారు, వెళ్ళండి.
ఎస్ఐ గాడా? అవును. వాళ్ళకి మా విషయాలు ఏమేం చెప్పావు?